ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి రేపు సోమవారం ఆగస్టు 3వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కన్యా రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది? అలాగే ఈరోజు మీరు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ 2026 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖున సోమవారం రోజున కన్యా రాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపు కన్యా రాశి వారికి వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారం కోసం చేసే అప్పులన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలలో నూతన వ్యూహాలను అమలు చేయగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు మీరు ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఈరోజు కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక రేపు సోమవారం రోజున కన్యా రాశికి చెందిన ఉద్యోగులకు మీ యొక్క ఆఫీసుల్లో మీరు నూతన ఐడియాలజీలతో అంటే మీకు వచ్చేటటువంటి నూతన కొత్త ఐడియాలతో అందరూ మెచ్చుకునే విధంగా మీకు పై అధికారులు అప్పగించిన పనులన్నింటినీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీ తోటి సహోద్యోగులతోటి మీ పెండింగ్ పనులు ఏవైనా ఉంటే మాట్లాడుకొని పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఆఫీసుల్లో అందరితో పరస్పర సహకారాలు కన్యారాశి వారు పొందుకోగలుగుతారు. ఇక రేపు సోమవారం రోజున కన్యారాశి వారికి మీకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. కుటుంబ అవసరాల కోసం మీరు డబ్బులను పొదుపు చేస్తారు. అలాగే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ప్లాన్లు చేసుకుంటారు. రేపు విద్యార్థులకు మీరు మాత్రం సెల్ ఫోన్లకు అలాగే ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు చదువుల పట్ల కొంచెం ఏకాగ్రత తగ్గినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులకు సెల్ ఫోన్లు దూరంగా పెట్టండి. అలాగే స్నేహితులకు దూరంగా ఉంచండి. రాబోయే పరీక్షల గురించి కొంచెం ఒత్తిడి కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు చదువులపైన కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ముఖ్యం. ఇక కన్యా రాశి వారికి ఈరోజు పెళ్లి సంబంధాలలో మధ్యవర్తుల ద్వారా మీకు ఒక పెళ్లి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీకు పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసిన ఈ రాశి వారికి ఒక మంచి పెళ్లి సంబంధం దొరుకుతుంది. అది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి. తద్వారా పెళ్లికి సంబంధించిన పనులు మీకు ముందుకు సాగుతాయి. ఏది ఏమైనప్పుడు కూడా కన్యా రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈరోజు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శ్రీ దుర్గాస్తుతిని పారాయణం చేసుకోవాలి. అలాగే ఆ శివయ్యను ధ్యానించుకోవడం వల్ల మీకు అంత శుభాలే కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.